హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ ఒకసారి చూడండి. ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్వై ఈక్వల్ టు 2, ఎక్స్ మైనస్ వై బై ఎక్స్వై ఈక్వల్ టు 6. అయితే ఈ సమీకరణాలను సాధించండి అని అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్ 2x అంటే దీన్ని నార్మల్ సమీకరణం కిందకి మార్చితే ఈ ఎక్స్వై ఇటు పంపిస్తే 2xy అవుతుంది. ఓకే, ఇది చూడండి. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 6xy అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 6xy ఇక్కడ రాసి సమీకరణం సాధించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, వై క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 2x ఈక్వల్ టు 8xy అవుతుంది. ఓకే, ఈ 8x ఇటు వస్తే 2x/, 8x ఈక్వల్ టు y, 2 4s అన్నమాట. ఓకేనా, x కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 1/4 వచ్చింది. ఈ 1/4ని మనము ఈ ఈక్వేషన్లో తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2xy కదా. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2xy అంటే ఇప్పుడు ఈ వైని అటువైపు పంపించేద్దాము. ఆ ఎక్స్ ఉన్న పదాన్ని ఇటు తీసుకొద్దాం. లేదా ఎలా చేసినా ఏం కాదు. ఇక్కడ చూడండి, 2xy మైనస్ వై అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/4 మైనస్ 1/4. ఎందుకంటే వై ప్లేస్లో మనము ఈ 1/4ని సబ్స్టిట్యూట్ చేసామన్నమాట. ఓకే, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 2 క్యాన్సిల్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ 4 ఉంది కదా. ఎల్సిఎం చేస్తే మనకి 4 వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? 2x మైనస్ 1/4 వస్తుంది. సో 4x ఈక్వల్ టు 2x మైనస్ 1. ఈ 2x ఇటు వస్తే 4x మైనస్ 2x అంటే 2x ఉంటుంది మైనస్ 1. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 అవుతుంది. సో ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఫైనల్గా ఏంటండి? మైనస్ 1/2 కామా 1/4 అనేది మనకి ఈ సొల్యూషన్, ఈ ఈక్వేషన్కి సొల్యూషన్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూడండి. 2x/a ప్లస్ y/b ఈక్వల్ టు 2, x/a మైనస్ y/b ఈక్వల్ టు 4. ఇప్పుడు దీన్ని కూడా మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏబి ఎల్సిఎం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2bx ప్లస్ ay ఈక్వల్ టు ఈ ఎల్సిఎం ఏబి ఇటు వస్తుంది అనమాట. అప్పుడు 2ab అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఇక్కడ కూడా ఏబి ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? బిఎక్స్ మైనస్ ఏవై ఈక్వల్ టు ఈ ఏబి ఇటువైపు పోతే అది ఎంత అవుతుంది? 4ab అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్లో మనము ఏవై క్యాన్సిల్ చేద్దాము. బిఎక్స్ మైనస్ ఏవై ఈక్వల్ టు 4ab అనేది మనకి ఇక్కడ చూస్తే ఏవై అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2bx ప్లస్ bx ఏమవుతుంది? 3bx అనేది అవుతుంది. 4 ప్లస్ 2 అంటే 6ab అనేది అవుతుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, 3 2s పోతుంది. అలాగే ఇది b అనమాట, 3ab. ఇక్కడ bb కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2a అనేది మిగులుతుంది. ఓకే, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 2a అనేది మిగులుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 2a అని మనము తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు b ఇంటూ 2a మైనస్ ఏవై ఈక్వల్ టు 4ab అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, 2ab మైనస్ ఈ 4abని అటు తీసుకొద్దాం. ఈ ఏవై అటు తీసుకెళ్తే ప్లస్ ఏవై అవుతుంది. ఇక్కడ 2ab ఇంకా మైనస్ 4ab అంటే మైనస్ 2ab ఈక్వల్ టు ఏవై. ఇక్కడ ఏఏ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2b అనేది ఉంటుంది. అంటే ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? 2a కామా మైనస్ 2b అనేది మనకి ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. 6x ప్లస్ 3y ఈక్వల్ టు 6xy, 2x ప్లస్ 4y ఈక్వల్ టు 5xy.
వీటికి సమీకరణానికి సాధన కనుక్కోమంటే ఇక్కడ చూడండి ఏబిసి ఏ1 బి1 సి1లో ఏది కూడా ఈక్వల్గా మనకు కనిపించట్లేదు. ఈక్వల్గా కనిపించట్లేదు అంటే దాని అర్థం దీనికి సాధన ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దేన్ని క్యాన్సలేషన్ చేయాలి అంటే ఈ ఈక్వేషన్ని ఇంటూ 3 చేస్తే 6x వస్తుంది కదా. అప్పుడు 6x క్యాన్సిల్ అయిపోయి మనకు y అనేది అవుతుంది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఇంటూ 3 చేస్తే ఏమొస్తుంది, 3 2 జా 6x ప్లస్ 3 4 జా 12y ఈక్వల్ టు 15xy అనేది ఈ ఈక్వేషన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 6 ప్లస్ 3y అండ్ ఇది ఈ రెండు ఈక్వేషన్స్, ఈ ఈక్వేషన్లో నుండి ఈ ఈక్వేషన్ని మనము సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకే, అప్పుడు 6x ప్లస్ 3y ఈక్వల్ టు 6xy, ఇక్కడ మైనస్ 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 చేస్తే ఈ 6xy టర్మ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 12yలో నుండి 3 పోతే 9y, 15లో నుండి 6 పోతే కూడా 9xy, 9y ఇక్కడ 9y క్యాన్సిల్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు ఎంత మిగిలిందండి, 1 మిగిలింది. ఈ x ఈజ్ ఈక్వల్ టు 1ని తీసుకొచ్చి మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు 6 ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6y. అప్పుడు 6 ఈజ్ ఈక్వల్ టు ఈ 3y ఇటు వస్తే మైనస్ అవుతుంది. అప్పుడు 3y మిగులుతుంది, అంటే 3 2 జా. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, అంటే x కామా y ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 1 కామా 2 అనేది మనకి ఈ సొల్యూషన్స్కి సాధన అవుతుంది అనమాట. ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి సాధనాలు కనుక్కోమంటే దాదాపు చాలా పెద్ద ప్రాసెస్ వచ్చేలాగా వెరైటీగా ఏమి అడగడు. అడిగితే A1 A2 ఈక్వల్ అయ్యేటట్టుగా ఏదైనా అడుగుతాడు, లేదా ఇంటూ 2 కానీ ఇంటూ 3 కానీ నెక్స్ట్ ఈక్వేషన్ చేస్తే అప్పుడన్నా ఏదైనా ఒకటి ఈక్వల్ అయ్యేలాగా చేస్తాడు, లేదా ఏదో ఒకటి ఈజీగానే ఇస్తారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంత హార్డ్గా ఏమైతే ఇవ్వరు. అండ్ దట్టు ఇప్పుడు నవేడేస్ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారంటే క్వశ్చన్స్ ఏదైనా ఒక ఫార్ములా యూజ్ చేసి ఆ ఫార్ములా మనం అందులో సబ్స్టిట్యూట్ అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్లో మనం ఒక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ తెచ్చే విధానంలో అయితే క్వశ్చన్స్ ఇప్పుడు రావట్లేదండి. ఓకే, అందులో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో అసలు మీకు నాలెడ్జ్ ఆ సబ్జెక్టు నుంచి మీకు అసలు ఆ సబ్జెక్టు గురించి ఎంతవరకు నీకు నాలెడ్జ్ ఉంది అనేది మాత్రమే వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు తప్ప మీకు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్, మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని వాళ్ళు అడగడం లేదు ఇప్పుడు అడిగే క్వశ్చన్స్. ఓకే, కేవలం దాని గురించి మీకు అసలు ఎంతవరకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఒక రేఖీయ సమీకరణానికి మనం ఒక గ్రాఫ్ గీస్తే అదొక సరళ రేఖను ఫామ్ చేస్తుంది అని నేను చెప్పుకున్నాం కదా. వాళ్ళు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, ఒక రేఖీయ సమీకరణానికి గ్రాఫ్ గీస్తే అది ఒక రేఖీయ సమీకరణానికి లేదా ఒక వర్గ సమీకరణానికి, ఒక ఘన సమీకరణానికి మనము గ్రాఫ్ గీస్తే అది దేన్ని సూచిస్తుంది. ఆప్షన్స్ కింద ఇస్తారు. 1 సరళ రేఖ అని, 2 పరావలయం అని, 3 1,2 అని, 4 నన్ అని. ఓకే, ఇలా ఇస్తారనమాట. అంటే దేనికి ఏది వస్తుంది అన్న విషయం మనకు దానికి సబ్జెక్టు గురించి పూర్తి నాలెడ్జ్ ఉంటే తప్ప మనం ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేం. అంటే సబ్జెక్టు వీళ్ళకి ఎంత తెలుసు అన్న దాని గురించే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు తప్పితే, ఇప్పుడు మీరు శూన్యాలు కనుక్కోండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a అని 9th క్లాస్ పిల్లాడికి కూడా తెలుసు. అంటే శూన్యాల మొత్తం -b/a అని, శూన్యాల లబ్ధం c/a అని, ఇది ఎవరిని అడిగినా చెప్తారు కదా. పిల్లలు కూడా చేస్తారు ఈ క్వశ్చన్కి. అంటే శూన్యం కనుక్కోమని ఒక ఈక్వేషన్ ఇచ్చి x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు అని ఇలా ఈక్వేషన్ ఇచ్చి దీనికి శూన్యం కనుక్కోమని ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ అసలు అడగట్లేదు. క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే సబ్జెక్ట్ మీకు అసలు ఎంతవరకు తెలుసు, మీరు ఎంతవరకు దాన్ని చదివారు అన్నదాన్ని బట్టి అలాంటి వెరైటీగా, అంటే నాలెడ్జ్ సబ్జెక్ట్ కంటెంట్ నాలెడ్జ్ ఉందా లేదా అన్న దాని మీదే క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. ఓకే, ఈ షార్ట్ కట్స్, ఈ ఫార్ములాస్ ఇవన్నీ బట్టి పట్టడం పనిచేసి టోటల్ కాన్సెప్ట్ మీద గ్రిప్ వచ్చే విధంగా మీరు ప్రాక్టీస్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.